సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అమావాస్య సందర్భంగా ఆదర్శనగర్ కట్టమైసమ్మ దేవాలయంలో అన్నదానం. ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్ర హనుమంతు డిమాండ్. హలో కళాకారుడా చలో ఇందిరా పార్క్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన తెలంగాణ ఉద్యమ ఐక్యవేదిక ప్రతినిధులు. ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేసిన అన్న, మాణిక్ నగర్లో విషాదం. నిబంధనలకు విరుద్ధంగా శ్రీ భావి భద్రేశ్వర కాంప్లెక్స్ నిర్మాణం. బీఆర్ఎస్ తాండూరు పట్టణ నాయకులు పటేల్ ప్రవీణ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఆదివారం అమావాస్య సందర్భంగా తాండూరు పట్టణం ఆదర్శ్ నగర్లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల అమావాస్య రోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు కూడా మౌని అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ, ఆదివారం అమావాస్య చాలా పవిత్రమైన రోజని, అందుకే అమ్మవారికి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. నేడు జరిగిన అన్నదాన కార్యక్రమంలో తాండూరు లారీ ఓనర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ అయ్యప్ప ట్రేడర్స్ సిమెంట్ సప్లై నిర్వాహకులు శివకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలంపల్లి ప్రకాష్, తాజా మాజీ కౌన్సిలర్ బొబ్బిలి శోభారాణి, సంజీవరావు, గంజిపల్లి నారాయణ, మల్లేశం తదితర భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తాండూరు పట్టణంలోని కట్టమైసమ్మ అమ్మవారి ఆశీస్సులు, దాంతోపాటు ఈరోజు ఆదివారం అమాస, ఈ పూర్ణ అమాస అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ పూర్ణ అమాస అనేది ఏదైతే కృష్ణ, గోదావరి, యమున ఈ నదులు 3 నదులు కలుస్తాయో అక్కడ ఈరోజు పవిత్రమైన హిందువులు అందరూ కూడా స్నానాలు చేస్తారు. ఎందుకంటే సంవత్సరం ఒకసారి. దాంతోపాటు మరి ఇక్కడ మన తాండూరు ప్రజలు మొత్తం ఇక్కడ యాలాల్ మండల్ సంగమేశ్వర టెంపుల్, సంగమ అంటే భీమా, అమర్య, సంగమ అంటే 3 నదులు కలుస్తాయి. కాబట్టి ఈరోజు కూడా చాలామంది అక్కడ స్నానాలు చేశారు. కానీ ఈరోజు చాలా పవిత్ర దినం. మరి ఇట్టి ఒక పవిత్ర దినంకు మన అయ్యప్ప ట్రేడు శివకుమార్ అన్న గారు ఈరోజు ప్రజలకు అందరికీ ఈరోజు ఇక్కడ భక్తులకు కూడా అన్నదానం చేయడం జరిగింది. మరి వారి కుటుంబాలకు ఆరోగ్యంతో ఉండాలి, అమ్మవారి కూడా ఆశయం వాళ్ళకు ఉండాలి. ఆయన ఒక వ్యాపారం కూడా దినదినంగా అభివృద్ధి చెందాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా జీవించుకుంటూ మరి పెద్ద వ్యాపారం చేసుకుంటూ కూడా అన్న మన శివకుమార్ అన్న మంచిగా ఉండాలని అమ్మవారికి కోరుకుంటూ, దాంతోపాటు మన మిత్రుడు ప్రకాష్ గారు, మరి ఇంకో ఆయన పాపం ఆయన లేడు నరసింహ గారు, ఆయన కూడా చాలా కష్టపడతారు. ఆయనకు ఆరోగ్యం బాగా ఇంట్లో ఉన్నాడు. ఆయన కూడా కుటుంబాలు కూడా మరి దినదినంగా మరి అభివృద్ధి చెందాలి. మరి ఈ రోజు వరకు అమ్మకు ఎవరైతే నమ్మిరో అందరూ కూడా మంచిగారు. మరి రీసెంట్గా మన ఒక గుడి చైర్మన్ నరేష్ గారు కూడా మరి ఇక్కడనే అమ్మవారికి మొక్కి మరి అక్కడ యాలాల్ మండల్ పల్లి లోపల నామినేట్ చేస్తే కూడా అక్కడ ప్రజలు అందరూ కూడా మరి అమ్మవారి దయనో మరి నరేష్ గారు చేసిన ఆయన సేవను కానీ మరి అమ్మ దయ నుంచి ఆయన కూడా సర్పంచ్గా ఏకంగా అయినాడు. అంటే అమ్మవారి చాలా కృప. మరి అమ్మకు ఏం మరి వాస్తవంగా మన ఇంట్లో కన్నతల్లిలాగా అమ్మ ఏది అడిగితే ఖచ్చితంగా ఆశ్రమిస్తుంది, ఖచ్చితంగా పెడుతుంది. ఏమైనా తప్పు చేస్తే కూడా అమ్మవారు క్షమిస్తారు. కాబట్టి ఇంకా రాబో రోజుల్లో కూడా ఎవరైనా దాతలు పుట్టినరోజు కానీ వాళ్ళ జ్ఞాపకంగా, వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకంగా, వాళ్ళ కూతురు జ్ఞాపకంగా మరి ఎట్లయితే శివకుమార్ అన్న మరి అయ్యప్ప టేరు ఎట్లా మరి ఈరోజు అన్నదానం చేసారో మరి ఆ రకంగా కూడా ఇంకెవరో భక్తులు కూడా ప్రకాశం దగ్గర మరి పేరు రాపియాలి. రాబోయే అమాస కూడా రాపిస్తే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాము. మరి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ప్రకాష్ గారు ఆయన డబ్బులు ఉన్నా లేకున్నా కానీ ఎప్పుడు కూడా మరి ఆపలేడు పాపం వాస్తవంగా. మరి ఇప్పుడు గతంలో చూస్తుంటే కొన్ని దేవస్థానంలో కూడా అన్నదానం చేసుకుంటూ బంద్ చేసేవారు చాలామంది. కానీ మన ప్రకాష్ గారు అట్లా కాకుండా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అమ్మవారి నాకు ఉంది కాబట్టి చూసుకుంటూ మరి దాతలు కానీ పోయి పడుకొని వచ్చి కూడా రాండి సార్ ఏదంటే పాపం వస్తున్నారు చేతన కాడికి బియ్యము, కిరాణా సామాను, నీళ్ళు ఏదో ఇస్తున్నారు.
మొత్తం పైన అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు అన్నదానం గురించి మన అన్న శివకుమార్ అన్నకు వారి కుటుంబ సభ్యులకు మరి అన్న కూడా వ్యాపారం రంగంలో కూడా ఇంకా ఎదగాలి, ఎదిగే కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా జాతర కూడా ఆయన ఒక చేరి ఉండాలి ఖచ్చితంగా అనుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై కట్టమేశం. తాండూరు మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు హనుమంతు డిమాండ్ చేశారు. ఆదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా తాండూరు పట్టణంలో ఎన్టీఆర్ కాలనీని సందర్శించిన హనుమంతు మాట్లాడుతూ ఎన్టీఆర్ కాలనీకి బోర్డు మాత్రమే ఉందని ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీలో శిక్షణ పొందిన వారే అని గుర్తు చేశారు. అలాంటి మహానాయకుడిని మర్చిపోవడం తగదని ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, కనీసం ప్రస్తుతం ఉన్న కాలనీ బోర్డును ఆధునీకరించాలని హనుమంతు కోరారు. అందరికీ నమస్తే. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ముఖ్యంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈరోజు ఒక విషయం ఏంటంటే తాండూరు పట్టణంకి పక్కనే ఉన్న ఎన్టీఆర్ కాలనీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 460 ఇండ్లను మంజూరు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందింది. అది కూడా ఎన్టీఆర్ పేరు మీద ఏర్పాటు చేశారు. అయినా అక్కడ పరిస్థితి చూస్తుంటే కనీసం ఎన్టీఆర్ విగ్రహం కాదు కదా, ఎన్టీఆర్ కాలనీ అని ఒక బోర్డు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. గత పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ విధంగా జరిగిందని కాలనివాసులు చెప్తున్నప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీలోనే ఓనమాలు నేర్చుకున్న నాయకులంతా ఈరోజు అధికారంలో ఉన్నా కానీ అధికార పార్టీలో ఉన్నవారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నవారు కూడా ఈ తెలుగుదేశం పార్టీ స్కూల్లోనే ఒక సాలే నేర్చుకుని వెళ్ళిన వారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి అక్కడ ఎన్టీఆర్ కాలనీ అని పేరు మాత్రమే రిజిస్టర్ పేరుకు మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ ఆ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా అక్కడున్న కాలనీకి ఒక పేరు రాసే విధంగా స్థానిక ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యే బిఎన్ మనోహర్ రెడ్డిని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తాండూరు విషయంలో ఎన్టీఆర్ కాలనీ విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించి అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి. హలో కళాకారుడా చలో ఇందిరా పార్క్ వాల్ పోస్టర్ ను తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారులు కోరారు. తెలంగాణ ఉద్యమంలో కాళ్లకు గజ్జలు కట్టి ఆడిపాడి ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు కేశవులు కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఉద్యమ కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షులు కొత్తూరు బాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవులు, సభ్యులు మంగళి వెంకటేశం, వడిచర్ల వెంకటయ్య, కిష్టప్ప, రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 2001 నుంచి 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జ కట్టి గోసి గొంగడేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్ల నుంచి అలుపేరుగాని పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం చేసిన కళాకారులకంతా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఉద్యోగాల గిట్టంగా రసమై బాలకిషన్ పెడదో పట్టిస్తూ 250 మంది ఉద్యోగాలని గిట్టంగా తప్పుదారి పట్టించి ఈ కోర్టులో మేము కేసు వేసినా కానీ మాకు న్యాయం జరగకుండా మళ్ళా పాత వాళ్ళకే రిక్రూట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల చదరపు గజాల ఇళ్ల స్థలం, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. కళాకారులకు ప్రత్యేకించి ఏదైతే ఉద్యమ సమయంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళిన వాళ్ళకు ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైతే వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ ఉద్యమ కళాకారులకు మేము వాస్తవంగా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం
మీరు రిపోర్ట్ తీసుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటారంటే మాకు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు గడుస్తున్న చాలా తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి వెంబడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా నిరుద్యోగ కళాకారుల్ని గుర్తించి వెంబడే తక్షణమే మీరు ఇస్తామన్నారు కాబట్టి ఇస్తామన్న మాట ప్రకారం మా ఉద్యమ కళాకారులకు నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలు కల్పించాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై కళాకారుడా, జై కళాకారుడా, జై తెలంగాణ. ఇంటి స్థలం విషయంలో సొంత తమ్ముడిని హత్య చేసిన సంఘటన మాణిక్ నగర్ లో చోటు చేసుకుంది. ఆదివారం తాండూర్ పట్టణంలోని మాణిక్ నగర్ లో మోసిన్ అనే వ్యక్తి తన తమ్ముడు రహమాన్ ని స్థలం విషయంలో చర్చిద్దామని హైదరాబాద్ నుంచి పిలిపించుకొని అన్న తమ్ముడిని హత్య చేశాడు. తమ్ముడు రహమాన్ హైదరాబాద్ లోని హోటల్లో పనిచేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. తనకు ఇంటి ముందున్న కొంత స్థలాన్ని ఇవ్వాలని తరచూ అన్నను అడిగేవాడు. దీంతో అన్న మోసిన్ తమ్ముడు రహమాన్ ను ఇంటి స్థలం విషయంలో మాట్లాడుకుందాం రా అని పిలిపించుకొని తన బామ్మర్ది సహాయంతో క్షణికావేశంలో ఆగ్రహానికి లోనైన అన్న మోసిన్ రహమాన్ ని కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు. విషయాన్ని తెలుసుకున్న తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాకు డైలెండెడ్ కాల్ రావడం జరిగింది. ఇక్కడ ఒక మర్డర్ జరిగిందని, ఈ మాణిక్ నగర్ తాండూరులో మర్డర్ జరిగిందని వెంటనే మేము మా టీంతో సహా అందరం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ రెహమాన్ అనే అబ్బాయి ఏజ్ 24 ఇయర్స్ అతను తీవ్రమైన రక్తగాయాలతో పడి ఇక్కడ చనిపోవడం జరిగింది. సో వెంటనే మేము ఇక్కడ వచ్చి విచారిస్తే వీళ్ళ బ్రదరగు మోసిన్ అండ్ వాళ్ళ బామ్మర్ది గౌస్ ఇద్దరు కలిసి ఒక హౌస్ ప్రాపర్టీ గురించి ఆ ఇష్యూ గురించి మధ్యాహ్నం కూడా అరౌండ్ 12 o'clock ఆ టైంలో కూడా వచ్చిన కూడా పంచాయతీ జరిగింది. ఆ తర్వాత అక్కడ సెటిల్ కాలేదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ విషయంలో కొట్లాడుకొని అతనితో పదైన ఆదాయం కొట్టి అతని మెడ పైన, ఛాతి పైన, తర్వాత నడుము పైన కొట్టి చంపేసి పారిపోయినారు. సో వాళ్ళని బాడీ ఇప్పుడు పోస్ట్ మార్టం చేయించి వాళ్ళని అక్యూల గురించి వ్యక్తి వాళ్ళని చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవాలయం శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయ దుకాణ సముదాయ నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పటేల్ ప్రవీణ్ ఆరోపించారు. శనివారం తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పటేల్ ప్రవీణ్ మాట్లాడుతూ శ్రీ బావిగి భద్రేశ్వర దుకాణాల నిర్మాణాలు సుమారు 101 దుకాణాలను నిర్మిస్తున్నారని, అందులో 64 పూర్తి అయ్యాయని, మరో 39 దుకాణాల నిర్మాణ పనులు కొనసాగనున్నాయని తెలిపారు. ఈ నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ నుండి కానీ, తాండూరు మున్సిపల్ శాఖ నుండి కానీ ఎలాంటి అనుమతులు లేవని అన్నారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న దుకాణాల సముదాయాన్ని ఈ నెల 31 వరకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు పటేల్ ప్రవీణ్ తెలిపారు. ఒకప్పుడు తాను వీరశైవ యువదళ్ అధ్యక్షునిగా పనిచేశానని, వీరశైవ సమాజంలో సభ్యుడినే, అందుకే ఈ అక్రమాల గురించి హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో దేవాలయ రినోవేషన్ చైర్మన్, ఎమ్మెల్యేను కూడా తప్పుదోవ పట్టించారని పటేల్ ప్రవీణ్ ఆరోపించారు. వాళ్ళు అసలు తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ కమిటీ వాళ్ళు. విధంగా పైన ఉన్న షటర్లు వాళ్ళు కట్టుకున్నారు. ఇది ఎవరి రాజ్యం వాళ్ళకు పాపం. ఇదంతా విషయాలు శ్రీనివాస్ రెడ్డికి తెలియదు, మనోహర్ రెడ్డి గారికి తెలియదు. వాళ్ళకి తెలియకుండానే ఇదంతా తతంగం నడిచింది. ఆయనకు తప్పుదోవ పట్టించారు, మనోహర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి తప్పుదోవ పట్టించి ఇదంతా పనులు చేసారు. పూజారులకు వసతి ఉన్న గుడి పూజారులకు లోపల వసతి ఇడంగా వాళ్ళకు ఉండే గుడిసెల్లాగా బండలు ఇల్లు ఉండే లోపల. మీకు ఇడంగా అందరికీ తెలుసు లోపల పూజారులు ఉంటున్నాయని చెప్పి. వాళ్ళకి ఇప్పుడు ఏం లేకుండా చేసారు. ఇప్పుడు ఏం లేదు వాళ్ళకి, రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు కిరాయిలలో ఉంటున్నారు. జాతర సామాగ్రి నిర్మాణము ఇడంగా పెద్ద ఎత్తున జాతర సామాగ్రి ఉన్నది. ఇప్పుడు స్టిల్గా మీరు ఇప్పుడు పోయి భద్రపూడికి పోయి చూస్తే ఇడంగా జాతర సామాగ్రి వానకి ఎండుతున్నది, ఎండకు ధరుస్తున్నది. అది అట్లా అయిపోయింది జాతర సామాగ్రి. లేకపోతే లోపల జాతర సామాగ్రికి ఇంతకుముందు పెద్ద గోదాము ఉండే. లోపల జాతర అయిందాడు లోపల వేస్తుంటే మళ్ళీ జాతరకు తీస్తుంటే అవి. ఇప్పుడు ఎక్కడ కాకుండా బయటనే పడేసారు. దానికి ఒక దేవస్థానం అనేది లేదు. ఒకటి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా ఇక డబ్బు 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 చేస్తున్నాం చేయండి, నేను కాదంటలే. ఒక సిస్టమ్ ప్రకారం చేయండి ఎవరన్నా కానీ దాని లోపల. దానికి మా సమాజం విధంగా తప్పు. మా సమాజంది. మా సమాజంకు 1987 యాక్ట్ ప్రకారము
మా సమాజం ఖచ్చితంగా అడిగే హక్కు ఉన్నది వాళ్ళకు. ఎవరికి? ఎండోమెంట్ వారికి. అది అధీనంగా ఉన్నది 1987 ప్రకారం. 1987 లోపల బావి భద్రేశ్వర స్వామికి హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మీరు చదువుతుంటే చూసుకుంటే చూసుకోండి. దాసోహం వీరకు అసంపూర్తిగా అయిపోయింది. మంచి పని చేసిరు దాసోహం గట్టి కాదంటలే, అసంపూర్తిగా ఇక దానికి ఏదో రకంగా అది వేరే వేరే చెప్తున్నారు. దాతలు ఇచ్చింది ఉన్నది, అది డొనేషన్ స్కీమ్ కింద ఉన్నది. అది ఇంకో రకంగా పలు విధాలుగా చెప్పి దాన్ని ఈ విధంగా ఖరాబ్ చేసిండ్రు దాసోహం. రీకన్స్ట్రక్షన్ చేసిన అన్ని దుకాణాలు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కేటాయించాలి. ఫస్ట్ నేను అడిగేది, దీనిలో పాత కొత్త మాట లేకుండా అన్ని దుకాణాలు పునర్నిర్మాణం జరిగినాయి కావున 1987 యాక్ట్ ప్రకారం తప్పకుండా పాటించాలి ఈ యాక్ట్. రీటెండర్స్ కావాలి అన్నీ. ఇప్పుడు కొత్తవి పాతవి కాకుండా మొత్తం రీటెండర్ చేయండి, పేదవారికి ఉపయోగపడతాయి. ఉన్నోళ్ళే డబ్బులు ఇచ్చి తీసుకుంటే కుదరదు. ఎవరి అప్ప జాయిరీ కాదు, ఎవరి సొంతం కాదు. అది తాండూరు ప్రజలకు చెందింది ఉన్నది. కొన్ని 100 కోట్ల ఆస్తి అది. ఇప్పుడు నాది నాకంటని చెప్పి నీది నీకంటని చెప్పి కొట్లాడితే ఎవడో కొత్తగా వస్తాడు, ఒకటే సంవత్సరం ఉంటాడు, ఇంకోటి కొత్తగా వస్తాడు చైర్మన్. ఇది వాళ్ళ ఆస్తి కాదు. ఇది అందరికీ పెద్ద మనుషులు ఉన్నారు తాండూరులో, పెద్ద మనుషులకు అడిగి ఇట్లా చేస్తున్నామంటని చెప్పి అది ఒక సిస్టమ్ ప్రకారం పోవాలి. లక్షలు కట్టనీకి ఎంత అవుతుంది? 2 లక్షలు అవుతుంది ఒక చిన్నగా షటర్. 10, 20 ఎన్ని అవన్నీ మీకు ఇడంగా తెలుసు అందరికీ, మీకు తెలవడానికి లేదు. మీ రిపోర్టర్స్ ఇడంగా అన్నీ తెలుసు, అందరు గమ్ముగా కూర్చున్నారు. అయితే మొన్న ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయనకు తప్పుదో పట్టించి తోలుకొచ్చింది ఎమ్మెల్యేని. ఇదే రెన్యువేషన్ కమిటీ చైర్మన్ అండ్ కమిటీ సభ్యులు. వాళ్ళది నవంబర్ 28, 2020 తేదీ కమిటీ కాలపరిమితి ఎప్పుడో ముగిసింది. ముగిసినప్పుడు వాళ్ళకి మళ్ళీ అథెంటిక్ ఇవ్వడంగా ఇంకోటి ఎక్స్టెన్షన్ ఇవ్వడంగా చేయలే. అటువంటి అప్పుడు వాళ్ళు ఎట్లా ఇనాగ్రేషన్ చేస్తారు? మెయిన్ సబ్జెక్ట్. అటువంటప్పుడు వాళ్ళు ఇనాగ్రేషన్ చేయనీకే వాళ్ళకు అథారిటీ ఇవ్వడంగా లేదు కదా. ఎట్లా బోర్డులు పెట్టి ఎట్లా ఇనాగ్రేషన్ చేసిండ్రు? తప్పు రెన్యువేషన్ కమిటీ వారిది. పాపం ఎమ్మెల్యే గారిని అంటలేదు, నేను ఎవరిని అంటలేదు. ఎమ్మెల్యే గారికి ఇవ్వడంగా తప్పుదో పట్టించి తోలుకొచ్చిండ్రు. ఆ రోజు ఆయనకి ఏదో చెప్పారు, ఎమ్మెల్యే గారికి ఇవ్వడంగా హైకోర్టు పోయిండ్రు, అది పోయింది ఇది పోయినట్టు అని చెప్పి. యాజ్ నేను జెన్యున్ ప్రకారంగా పోయినా తెచ్చుకున్నా. నేను కాకుండా మీరు ఎవరైనా పోతుంటే తెచ్చుకుంటుండ్రి. ఇది హైకోర్టు ఆర్డర్స్ అనేది దేవాలయ పరిధిలో జరిగే అన్ని అనుమతులు లేని నిర్మాణాలకు సంబంధించినది కావున అన్ని చర్యలు ఈఓ గారు తీసుకోవాలి. దీనికి నేను ఈ విధంగా ఇప్పుడు మొన్న ఇంకో దాని మీద కేసు వేసిన, దేని మీద దాసోహం పైన. అది డోనర్ స్కీమ్ ప్రకారం అది ఈ విధంగా అతి త్వరలో వచ్చేస్తుంది. ఇదన్నిటికీ మూల కారణం మన రెన్యువేషన్ కమిటీ చైర్మన్, ఆయననే మూల కారణం. అందరినీ పెద్ద మనుషులను తప్పుదో పట్టించి ఏదేదో ఇచ్చేసి డబ్బులు తిని, ఇది వ్యవస్థకు పనికిరాని విషయం. ఇది ఎట్లా అంటే తాండూరు సమాజానికి సంబంధించింది, అది ఎవ్వరికి సంబంధించింది కాదు. అది దాంట్లో 1987 యాక్ట్ ప్రకారం నేను ఈ విధంగా ఏం చేసినా, మా వీరశైవ సమాజంను పార్టీ చేసిన ఖచ్చితంగా హైకోర్టులో. మా సమాజం ఈ విధంగా నేను సమాజం మెంబర్ను, మా సమాజం ఈ విధంగా పార్టీ చేసిన ఖచ్చితంగా మీరు ఈ విధంగా జవాబు ఇవ్వాలంటని చెప్పి. వాళ్ళకు హక్కు ఉన్నది వీరశైవ సమాజానికి ఈ విధంగా. దేనికోసం అంటే ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఈ విధంగా 100% మా సమాజానికి హక్కు ఉన్నది, అడిగే హక్కు ఉన్నది. ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పే హక్కు ఉన్నది. వాళ్ళు ఈ విధంగా పట్టించుకోలేదు మా సమాజప్పుడు. నేను అందరినీ కలిపి ఇది చేసిన. ఈ ఓవరాల్గా దీన్ని నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ రీటెండర్ చేయాలి, పద్ధతి ప్రకారం చేయండి. నేను ఎవరిని సతాయించాలంటని చెప్పి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలంటని చెప్పి ఈ చిల్లర శాతాలు నేను ఎప్పుడు చేయలేదు. కావు విధంగా ఏమంటారో మీ పద్ధతి ప్రకారం పోయి రీటెండర్ చేయండి, అదొకటే నేను కోరే డిమాండ్. నేను దాన్ని అనుగుణంగానే నేను హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా.
విత్ ఇన్ 31 తారీఖు వరకు స్టే వచ్చింది. 31 తారీఖు వరకు ఎలాంటి పరిస్థితుల లోపల అన్ని షాపులు సీజ్ చేయాలనే ఆర్డర్ ఉంది. 31 తారీఖు తర్వాత ఫర్దర్ ఆర్డర్ ఏమొస్తుందో దాని ప్రకారం ఫర్దర్ ఆర్డర్ ఈ విధంగా ఏమొస్తుంది, రీటెండర్స్ చేయమంటారు వస్తుంది. అది ఈ విధంగా నెక్స్ట్ అదే ఉంది 31 వరకు టైం. 31 తర్వాత మళ్ళీ కోర్టు ఆర్డర్స్ ఏమున్నాయి, మళ్ళీ హైకోర్టు ఆర్డర్స్ వస్తాయి. దాని ప్రకారం నడుచుకోవాలి. అందరు ఎలా ఉంటే అలా నడుచుకోవాలి. ఈ రోజే మీరు అంటే రోజుల నుంచి మీరు ఇది పోవడం రైట్, కరెక్ట్ క్వశ్చన్ అడిగినాం. సంవత్సరం కెంచి రీటెండర్ చేసి దుకాణాలు ఇస్తారేమో అనుకున్నాం. లోపల దుకాణాలు ఇస్తే మాకు ఎట్లా తెలుస్తుంది? ఎవరికైనా రిసిప్ట్లు ఇచ్చిందా? ఒక రసీదు ఉందా? డబ్బులు ఇచ్చినట్టు రసీదు ఉందా? నువ్వు ఏ రకంగా ఇచ్చినావు షాపులో అందరికీ? నువ్వు ఏ రకంగా ఇచ్చినావు? చైర్మన్ గారికి నేను అదే అడుగుతున్నాను, మీరు ఏ రకంగా ఇచ్చారు షాపులు? ఏదైనా యాక్ట్ ఉంటుంది కదా, నువ్వు డొనేషన్ స్కీమా లేకపోతే డోనర్ స్కీమా, ఏది ఆ స్కీమ్ ఏది? ఇంటిది మన సొంత ఇల్లు అయితే కాదు, అది మన ఆస్తి ఎవరికైనా రాసినికే కాదు, అది పబ్లిక్ది. అది మళ్ళీ ఎవరికి ఇచ్చినావు, ఏం రకంగా ఇచ్చినావు? నీకు బేకుంటే నీకు ఇస్తావు, నీకు బేకుంటే నీకు ఇస్తావా? నువ్వు లీడర్ అయితే నీకు ఇస్తావా? నువ్వు పైసలు ఇస్తే నీకు ఇస్తావా? నీకు ఇవ్వాలా? అందుకోసం నేను అడిగిన. ఇన్ని రోజులు లేదు, మొన్న ఓపెనింగ్ అయినాక నేను కోర్టుకోయినా. అప్పుడు తెలిసింది వీళ్ళకి దుకాణాలు ఇచ్చినట్టని తెలిసి, అందుకోసం నేను కోర్టుకోయినా. మీరు వాళ్ళు అయితే అన్నదమ్ములు లేదు, అది తర్వాత, అది మేము అన్నదమ్ములము, అది సబ్జెక్ట్ కాదు దీంట్లో సబ్జెక్టే కదా అన్నదమ్ముల. గుడికి చేసిండ్రు అనేది కొంతమంది. ఏం చేసిండ్రు గుడికి ఏం చేసిండ్రు? గుడికి ఏమైనా డెవలప్ సరే, గుడి ఆస్తి నువ్వు కిరాయిలకు ఇచ్చుకుంటున్నావా, నువ్వు కొడుతున్నావా, నువ్వు డెవలప్ చేస్తున్నావు. తర్వాత గుడికి ఏం చేసిండ్రు? కుటుంబ వివాదాలను అడ్డగడుతున్నారు అన్నట్టు. దీనికి సబ్జెక్టే కాదు. నువ్వు ఆ జాగాలో ఇంకోరు ఉండాలి, అడిగే హక్కు నాకున్నది. నేను అడుగుతా, నేనే కాదు నాతో పాటు అందరూ అడుగుతారు. ఇప్పుడు అడిగాక ఉన్నదా లేదా? అడిగాక ఉందా లేదా? ఉన్నది, అడిగిన అంతే. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు అది వేరే సబ్జెక్ట్, వేరే. నేను సర్పంచ్లో వాడతా, మళ్ళీ కౌన్సిలర్లో వాడతానో ఏమో చేస్తాను. పనిచేసి పటేల్ కిరణ్ అధ్యక్షుడు. అది వాడు ఓడగొడితే నేను ఓడిపోతాను. నాది కర్మ ఇంతున్నది, ఓడిపోయినాక అంతే తప్ప ఓడగొట్టినాడని చెప్పి నేను ఓడిపోను కదా. ఓడిపోయేడుతుండే ఓడిపోయినాను, దాన్ని తప్పేం లేదు. వాడు కూడా ఉన్నాడా? ఊళ్ళో మస్తు మంది ఉన్నారు పెద్ద మనుషులు, అందరు కలిపి ఎంబడి వాడరు. అది వేరే సబ్జెక్ట్, ఇది వేరే సబ్జెక్ట్. నేను ఈడ పుట్టి పెరిగినా, ఈడ సమాజంలో మెంబర్షిప్ ఉన్నా. నేను ఒక 10 ఏళ్ళు వీరేశవ యువతలు ప్రెసిడెంట్ చేసిన. నా ఆధ్వర్యం లోపల వివిధ కార్యక్రమాలు నడిచినాయి భారీ ఎత్తున. మీకు ఇడంగా అందరికీ తెలుసు. తాండ్రు గంజిల ఇడంగా నేను చిన్నగా జాయింట్ సెక్రటరీ. ఇదైనా ఇందుడిది వేరే పార్ట్ వేరే, ఇక్కడిది వేరే పార్ట్. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేను వీరశైవ సమాజ సభ్యుడను, వీరశైవ లింగాయత్ సమాజ సభ్యుడిని నేను. అయితే ఎండోమెంట్ కింద పాతయి భద్రపగుడి పక్కల షాపింగ్ కాంప్లెక్స్ పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు నడుస్తున్నాయి. ఈ అక్రమ కట్టడాలకు ఒక్కదానికి విధంగా మున్సిపల్ పర్మిషన్ లేదు, ఎండోమెంట్ పర్మిషన్ లేదు. ఫస్ట్ ఎండోమెంట్ పర్మిషన్ కూల్పడానికి కావాలి, కట్టడానికి కావాలి. మున్సిపల్ పర్మిషన్ ఈ విధంగా విత్ ప్లాన్తో కావాలి. అటువంటిది ఏది ఈ విధంగా లేకుండా అన్యాక్రాంతంగా దౌర్జన్యంగా లోపలున్న కిరాయిదారులు ఉండ్రి, పేదవారు ఉండ్రి, లోపల జంగమూలకు ఇండ్లు ఉండే వాళ్ళందరినీ ఖాళీ చేయించి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేసిండ్రు, షాపింగ్ కాంప్లెక్స్ లాగా. ఒకటి ఫస్ట్. సెకండ్, అనుమతులు అయితే లేవు దేనికి గిడంగా. మీకు గిడంగా అనుమతులు లేవంటని చెప్పి మున్సిపల్లో ఆర్టీ యాక్ట్ ప్రకారం నాకు ఒకటి ఇచ్చారు కమిషనర్ గారు. అది గిడంగా మీకు నేను ప్రూవ్ ఇచ్చేస్తాను మీకు అందరికీ. సెకండ్, ఇది ఏం స్కీమ్లా కట్టిండ్రు షాపింగ్ కాంప్లెక్స్? డిపాజిట్ స్కీమా, డోనర్ స్కీమా? రెండు ఉంటాయి స్కీమ్లు. డిపాజిట్ స్కీమ్లా కడితే అకౌంట్లు ఏడున్నాయి, ఎవరెవరికి రిసిప్ట్లు ఇచ్చిండ్రు, ఎంతెంత డిపాజిట్ చేసుకున్నారు. డోనర్ స్కీమ్ కాదు ఇది. యాజ్ ఎ రూల్ ప్రకారం నా దగ్గర ఎండోమెంట్ ఇచ్చింది ఈ విధంగా కాపీ ఉంది. మన డిపాజిట్ స్కీమ్ కిందనే ఇది చాలు చేసిండ్రు. ఎవరితో ఈ విధంగా ఒక చిన్న రిసిప్ట్లు ఈ విధంగా లేవు. ఏడికేజ్ వచ్చినాయి, పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి కట్టడానికి? ఇంత భారీ ఎత్తున కడుతున్నారు కదా, డబ్బులు ఎవరివి, ఏడికేంచి వచ్చినాయి డబ్బులు? రెండవది, డిపాజిట్ స్కీమ్ కింద కడితే పబ్లిక్ నోటిఫికేషన్ వేయాలి. వేసి
ఓపెన్ టెండర్ సిస్టమ్ ఉంటుంది డిపాజిట్ స్కీమ్ది. ఇది ఎవరి ఆస్తి కాదు, ఇది ఎండోమెంట్ ఆస్తి. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం, రూల్ ప్రకారం ఖచ్చితంగా డిపాజిట్ స్కీమ్ లోపల ఓపెన్ టెండర్స్ వేసి ఇట్లా వాళ్ళ యాక్ట్ ఏముందో ఆ యాక్ట్ ప్రకారం చేసేయాలి. అది ఈ విధంగా లేనే లేదు. ఒక్క విషయం, ఓపెన్ టెండర్స్ డిపాజిట్ స్కీమ్. ఇంకొకటి, పక్కల దాసోహం కట్టిండ్రు, అన్కన్స్ట్రక్షన్ ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలే, అది డోనర్ స్కీమ్ కింద కట్టిండ్రు, డోనర్స్ ఇచ్చిండ్రు, డబ్బులు ఇచ్చిండ్రు, ఇంకా అది కంప్లీటే కాలేదు. ఇది కమర్షియల్ కాంప్లెక్స్ చార్జ్ చేసిండ్రు. ఎట్లా చార్జ్ చేసిండ్రు? ఇది 5 ఏళ్ళకు ఒకసారి కమర్షియల్ కాంప్లెక్స్ అనేది వాళ్ళు పాతోళ్ళు కొత్తోళ్ళు అంటే ఇక్కడ సమస్య లేదు. ఒక్కసారి కూల్పి కట్టినాక ఖచ్చితంగా మళ్ళీ టెండర్ సిస్టమ్ చేయాలి. ఇప్పుడు పాతోళ్ళు మేము ఉన్నాం, వెనకటి నుంచి ఉన్నామంటే వెనకటి నుంచి ఎవరు ఆస్తి కాదు, అది ఏం కాదు. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. 5 ఏళ్ళకు ఒకసారి రీటెండర్ చేయాలి. మీరు ఎండోమెంట్ ఆఫీసర్కి పోయి కనుక్కున్నా అదే చెప్తాడు. ఓపెన్ యాక్షన్ చేయాలి అన్ని దుకాణాలకి. నేను ఈ విధంగా కోర్టుకు పోయి ఒకటే తెచ్చుకున్నా, హైకోర్టుకు పోయి రీటెండర్ చేయాలంటే చెప్పి. ఎవరికి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎవరికి ఈ విధంగా నేను ఒక్కరిని స్వతహాగా పోయినా, స్వతహాగా లాయర్ని పట్టుకుని పోయినా, ఆయనకి ఏమేమి ఆధారాలు ఉన్నాయో అన్నీ ఇచ్చేసిన, స్టే ఆర్డర్ వచ్చేసింది నాకు. ఇక్కడ ఎవ్వరి ప్రోద్బలం ఈ విధంగా లేదు. నేను ఒక్కనే స్వతహాగా పోయినా. దీనికి ఎమ్మెల్యే గారుకు మనం అడ్డం కాదు, డెవలప్మెంట్కి ఈ విధంగా నేను అడ్డం కాదు, చెయ్యాలి. కానీ ఒక రూల్ ప్రకారం చేసేసేయాలి. కానీ ఇది అన్యాక్రాంతంగా ఆయన చైర్మన్ ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకొని అది ఒక సిస్టమ్ లేకుండా ఆయన సొంత ప్రాపర్టీ లేక విచ్చలవిడిగా ఏదో చేస్తా అంటే ఇది ఎవరిది ఆస్తి కాదు, ఇది ఎండోమెంట్ ఆస్తి, అందరికి సంబంధించిన ఆస్తి. ఇది దీనికి ఒక సిస్టమ్ మీద పోలే. నీకు హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ఎండోమెంట్ పైన. నువ్వు లోపల ఇదంతా నాదే జాగా అంటే ఇది తప్పు. ఈ రోజే మీరు అంటే రోజుల నుంచి మీరు ఇది పోవడం రైట్, కరెక్ట్ క్వశ్చన్ అడిగినాం. సంవత్సరం కెంచి రీటెండర్ చేసి దుకాణాలు ఇస్తారేమో అనుకున్నాం. లోపల దుకాణాలు ఇస్తే మాకు ఎట్లా తెలుస్తుంది? ఎవరికైనా రిసిప్ట్లు ఇచ్చిందా? ఒక రసీదు ఉందా? డబ్బులు ఇచ్చినట్టు రసీదు ఉందా? నువ్వు ఏ రకంగా ఇచ్చినావు షాప్లో అందరికీ? నువ్వు ఏ రకంగా ఇచ్చినావు? చైర్మన్ గారికి నేను అదే అడుగుతున్నాను, మీరు ఏ రకంగా ఇచ్చారు షాపులు? ఏదైనా యాక్ట్ ఉంటుంది కదా, నువ్వు డొనేషన్ స్కీమా లేకపోతే డోనర్ స్కీమా? ఏది ఆ స్కీమ్? ఏది? ఇంటిది మన సొంత ఇల్లు అయితే కాదు, అది మన ఆస్తి ఎవరికైనా రాసికే కాదు, అది పబ్లిక్ది. అది మళ్ళీ ఎవరికి ఇచ్చినావు? ఏం రకంగా ఇచ్చినావు? నీకు బేకుంటే నీకు ఇస్తావు, నీకు ఇస్తావా? నువ్వు లీడర్ అయితే నీకు ఇస్తావా? నువ్వు పైసలు ఇస్తే నీకు ఇస్తావా? నీకు ఇవ్వాలా? అందుకోసం నేను అడిగిన. ఇన్ని రోజులు లేదు, మొన్న ఓపెనింగ్ అయినాక నేను కోర్టుకు పోయినా. అప్పుడు తెలిసింది వీళ్ళకి దుకాణాలు ఇచ్చినట్టని తెలిసి, అందుకోసం నేను కోర్టుకు పోయినా. మీరు వాళ్ళు అయితే అన్నదమ్ములు లేదు, అది తర్వాత. అది మేము అన్నదమ్ములము, అది సబ్జెక్ట్ కాదు దీంట్లో సబ్జెక్టే కదా అన్నదమ్ములు. గుడికి చేసిండ్రు అనేది కొంతమంది. ఏం చేసిండ్రు? గుడికి ఏం చేసిండ్రు? గుడికి ఏమైనా డెవలప్? సరే, గుడి ఆస్తి నువ్వు కిరాయిలకు ఇచ్చుకుంటున్నావా, నువ్వు కడుతున్నావా, నువ్వు డెవలప్ చేస్తున్నావు. తర్వాత గుడికి ఏం చేసిండ్రు? కుటుంబ వివాదాలను అడ్డగడుతున్నారు అన్నట్టు. దీనికి సబ్జెక్టే కాదు. నువ్వు ఆ జాగాలో ఇంకోరు ఉండాలి, అడిగే హక్కు నాకున్నది. నేను అడుగుతా, నేనే కాదు, నాతో పాటు అందరూ అడుగుతారు. ఇప్పుడు అడిగే హక్కు ఉన్నదా లేదా? అడిగే హక్కు ఉందా లేదా? ఉన్నది, అడిగిన అంతే. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు అది వేరే సబ్జెక్ట్, వేరే. నేను సర్పంచ్ల వాడతా, మళ్ళీ కౌన్సిలర్ల వాడతానో ఏమో చేస్తాను. పనిచేసి పటేల్ కిరణ్ అధ్యక్షుడు. అది వాడు ఓడగొడితే నేను ఓడిపోతాను. నాది కర్మ ఇంతున్నది, ఓడిపోయినా అంతే తప్ప ఓడగొట్టినాడని చెప్పి నేను ఓడిపోను కదా. ఓడిపోయేడుతుండే ఓడిపోయినాం, దానికి తప్పేం లేదు. వాడు కూడా ఉన్నాడా? ఊళ్ళో మస్తు మంది ఉన్నారు పెద్ద మనుషులు, అందరు కలిపి ఎంబడి వాడరు. అది వేరే సబ్జెక్ట్, ఇది వేరే సబ్జెక్ట్. నేను ఈడ పుట్టి పెరిగిన, ఈడ సమాజంలో మెంబర్షిప్లు ఉన్నా. నేను ఒక 10 ఏళ్ళు వీరేశవ యువతలు ప్రెసిడెంట్ చేసిన. నా ఆధ్వర్యం లోపల వివిధ కార్యక్రమాలు నడిచినాయి భారీ ఎత్తున. మీకు ఇడంగా అందరికీ తెలుసు. తాండ్రు గంజిల ఇడంగా నేను చిన్నగా జాయింట్ సెక్రటరీ. ఇదైనా ఇందూరిది వేరే పార్ట్, వేరే ఇక్కడిది వేరే పార్ట్. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.